హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనం ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అని చెప్పేసి ఆయా 6 సూపర్ ఐడియాలని నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఇంట్లో నుంచే పనిచేస్తూ నెలకు మంచి ఆదాయం సంపాదించుకునే అనుకుంటున్నారా మీరు? ముఖ్యంగా మన గృహిణులు కానీ, స్టూడెంట్స్ కానీ, లేదా సొంతంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అని చెప్పేసి పార్ట్ టైంగా చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి ₹1 కూడా పెద్దగా పెట్టుబడి పెట్టకుండా డబ్బు సంపాదించేటువంటి 6 జెన్యూన్ మార్గాల గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలామందికి ఏంటంటే ఆన్లైన్ జాబ్స్ అంటే డౌట్ ఉంటుంది. అవి నిజమేనా, డబ్బులు వస్తాయి? ఎందుకంటే చాలా మోసాలు కూడా జరిగినాయి కాబట్టి అనేది డౌట్ కూడా వస్తుంది. నాకు తెలిసి ఆ విషయము చాలామంది మోసపోయారు కాబట్టి. అందుకే ఈరోజు నేను చెప్పబోయే ప్రతి రూట్ని కూడా పూర్తిగా రీసెర్చ్ చేసి మీకోసం నమ్మకమైనటువంటి వెబ్సైట్లతో సహా మీ ముందుకు తీసుకొచ్చాను నేను. వీటిని మీరు మీ ఇంట్లో దొరికేటువంటి ఖాళీ టైంలో వాడుకోవచ్చు. ఈ వీడియో మీ ఆర్థిక ప్రయాణానికి మీకు కొత్త దారి చూపిస్తుందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరిదాకా శ్రద్ధగా చూడండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే దీంతో పాటుగా మీకు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ మంది ఉన్నది, దాని లింక్ కూడా కింద ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మనం మొదటి సూపర్ ఐడియా ఏంటి అనేది చూద్దాం. దీంట్లో కంటెంట్ రైటింగ్ అండ్ ఎడిటింగ్. మనలో చాలామందికి ఏంటంటే ఆ రాయడం అనేది చాలా ఇష్టం. కథలు, కవితలు రాస్తుంటారు మనకు తెలిసిన విషయాల గురించి, లేదా పొలిటికల్ ఇష్యూస్ కానీ, లేదా సామాజిక కోణంగా మీద కానీ, అట్లాంటి రాయడం అనేది అలవాటు చాలామందికి. ఇప్పుడు అదే ఇష్టంతో మీరు డబ్బు సంపాదించడానికి అవకాశం అనేది దాన్నే కంటెంట్ రైటింగ్ అని అంటారు. ఈ యూట్యూబ్ వాళ్ళకి రాసేది కానీ, ఛానల్స్లో సబ్ ఎడిటర్లను పిలుస్తారు, కాపీ ఎడిటర్లను పిలుస్తారు, వాళ్ళకి కానీ. నేను వచ్చిన దాని నుంచి అనమాట. వీటన్నిటికి కూడా ప్రతి కంపెనీకి, ప్రతి వెబ్సైట్కి కానీ, లేదా యూట్యూబ్ ఛానల్ కానీ ఈ కంటెంట్ అనేది చాలా ప్రాణం. వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి చెప్పడానికి కానీ, లేదా బ్లాగులలో న్యూస్ కానీ, సామాజిక అంశాలు రాయడానికి కానీ, ఇలా సోషల్ మీడియా పోస్టుల కోసం కానీ, ఇలాంటి వాళ్ళ కోసం కంటెంట్ రైటర్స్ కోసం అయితే తెగ వెతుకుతున్నారు. మీకు తెలుగులో లేదంటే ఇంగ్లీష్లో తప్పులు లేకుండా చక్కగా రాయడము వస్తే చాలు, ఈ ఫీల్డ్లో మీకు బోల్డన్ని అవకాశాలు అయితే ఉంటాయి. ఇచ్చిన టాపిక్ మీద సింపుల్గా చదివేవాడికి ఆసక్తికరంగా ఉండాలి. నేను ఇప్పుడు ఈ వీడియో స్క్రిప్ట్లన్నీ ఎలా ఆసక్తికరంగా ఉన్నాయో అలాగ ఉండాలన్నమాట. అట్లా అనిపించేటట్టుగా మీరు రాయగలిగితే చాలు, మీరు ఆర్టికల్స్, బ్లాగ్ పోస్టులు, వెబ్సైట్ కంటెంట్ లాంటివి రాయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సరే, ఎక్కడ పని దొరుకుతుంది అంటారా? దీనికోసం అని చెప్పేసి మీకు ఒక నమ్మకమైనటువంటి ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉన్నాయి. వాటిల్లో పాపులర్ అయినవి అప్వర్క్ కానీ, ఫేవరర్ కానీ, అండ్ ఫ్లెక్సీ జాబ్స్ కానీ. ఇవన్నీ కూడా నేను లింక్స్ అనేవి కింద నేను పెడతాను, దీంట్లో డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. ఫేవరర్ అనేది ఇది చాలా సింపుల్. నేను 500 పదాల ఆర్టికల్ని ఇంత అమౌంట్కి నేను రాస్తాను అని చెప్పేసి మీరు ఒక గిగ్ని క్రియేట్ చేస్తే దాన్ని చూసి దాన్ని అవసరమైన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. అప్వర్క్ ఏంటంటే ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. క్లయింట్లు వాళ్ళకి కావాల్సిన పనిని ముందే పోస్ట్ చేస్తారు, దానికి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మీ ప్రొఫైల్ నచ్చితే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. ఇక్కడ పెద్ద ప్రాజెక్టులు కానీ, ఎక్కువ కాలం పనిచేసేటువంటి అవకాశాలు కానీ ఈ అప్వర్క్లో దొరుకుతాయి అనమాట. ఇక ఫ్లెక్స్ జాబ్స్ అని ఇంకోటి ఉంది, ఇది కూడా కంటెంట్ రైటింగ్కి సంబంధించి. ఇది ఒక ప్రీమియం జాబ్స్ సైట్ అనమాట. ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి జాబ్కి కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు కంపల్సరీగా. అందువల్ల మోసపోయే అవకాశాలు అయితే ఉండవు, దాదాపు ఉండవు. రిమోట్ జాబ్స్ కోసం ఇది చాలా మంచి సైట్ అనుకోవాలి. ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, మీ అనుభవాన్ని బట్టి మొదట్లో ఎప్పుడే స్టార్టింగ్లో ఉన్నారు మీరు అనుకుంటే మాత్రం చిన్న మొత్తంతో స్టార్ట్ అవుతుంది. నిలకడగా పనిచేస్తే మాత్రం నెలకు ఇంట్లో ఉంచి నెలకు వేలల్లో సంపాదించడం అనేది పెద్ద కష్టమైతే కాదు. రెండో సూపర్ ఐడియా ఏంటంటే, ఇది మన ఇంట్లో ఉండే గృహిణులకు కానీ, మహిళలకు కానీ, ముఖ్యంగా పిల్లలు ఉన్నటువంటి అమ్మలకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఆన్లైన్ ట్యూటరింగ్ అనేది. మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్లో గ్రిప్ ఉందనుకోండి, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఏదైనా ఒక భాషను బాగా చెప్పగలరు అనుకోండి, మీరు ఆన్లైన్ ట్యూటరింగ్కి అద్భుతమైనటువంటి ఆదాయ మార్గం అనమాట ఇది. ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకి పర్సనల్ ట్యూషన్ కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు. దానివల్ల మీకు టైం ఫ్లెక్సిబిలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే మీ ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే ఖాళీ టైంలో లెసన్స్ చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్తో ఉన్నటువంటి కంప్యూటరు, లేదా ల్యాప్టాప్ కానీ, ఒక వెబ్ క్యామ్ కానీ. ఆ ల్యాప్టాప్కి ఆల్రెడీ క్యామ్ ఉంటే పర్వాలేదు, క్వాలిటీ ఉంటే, లేకపోతే మాత్రం వెబ్ క్యామ్ తీసుకోవాల్సి వస్తుంది. లేదా మీరు జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారానే క్లాసులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి స్టూడెంట్స్ ఎలా దొరుకుతారండి నేను చెప్పడానికి అడిగిన ఉన్నా అంటే, దీనికోసం ఒక స్పెషల్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్లు ఏంటో చెప్తా చూడండి ఒకసారి. ప్రీప్లే అని ఒకటి ఉంది. ఇది ముఖ్యంగా భాషలు నేర్పించడానికి చాలా ఫేమస్ అయినటువంటి వెబ్సైట్ ఇది. మీకు ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఫ్రెంచ్ కానీ, ఇలా ఏ భాష వచ్చినా, తెలుగు కానీ, ఇట్లాంటివి వచ్చు నాకు అని అంటే ఈ సైట్లో మీరు ట్యూటర్గా రిజిస్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక వేదాంతు, బైజూస్లో కూడా ఉన్నాయి.
ఇండియాలో చాలా పెద్ద ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ ఇవి. అయితే కొంతకాలంగా వీటిలో డైరెక్ట్ ట్యూటర్ నియామకాలు అయితే లేవు, జరగట్లేదు. అయినా అవకాశాల కోసం వాటి వెబ్సైట్లను మీరు చూస్తూ ఉండండి, అప్పుడప్పుడైతే చెక్ చేస్తూ ఉండండి. ఇక ఫ్లెక్స్ జాబ్స్, ఇండీడ్, ఈ జాబ్ పోర్టల్స్లో ఏంటంటే ఆన్లైన్ ట్యూటర్ అని మీరు సెర్చ్ చేశారనుకోండి, మీకు చాలా రిమోట్ జాబ్స్ అనేవి కనిపిస్తాయి. ఆదాయం ఎలా ఉంటుంది మరి ట్యూటర్కి అంటే, ఆదాయంకి వచ్చేసరికి మీ అనుభవం కానీ మీరు చెప్పేటువంటి సబ్జెక్టులను బట్టి కానీ గంటకి కొన్ని వందల నుంచి వేల రూపాయల వరకు కూడా సంపాదించడానికి ఛాన్సెస్ ఉంది. ఇది కేవలం డబ్బు సంపాదించడమే కాదు, మీ నాలెడ్జ్ని పంచుతుంది. మీ నాలెడ్జ్ని పంచుతూ ఎంతోమంది స్టూడెంట్స్ని భవిష్యత్తుని సాయం చేసిన సంతృప్తి కూడా, సాటిస్ఫాక్షన్ కూడా మీకు ఇస్తుంది అనమాట. ఇక మూడో ఐడియా ఏంటంటే వర్చువల్ అసిస్టెంట్. ఈ వర్చువల్ అసిస్టెంట్ అంటే పేరు వినడానికి చాలా కొత్తగా కొంచెం అనిపించినా కానీ ఇది చాలా సింపుల్ జాబ్. ఇది పైగా దీనికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వ్యాపారవేత్తలు కానీ వాళ్ళ రోజు పనుల్లో సహాయం చేయడానికి అని చెప్పేసి వర్చువల్ అసిస్టెంట్నే పెట్టుకుంటున్నారు అనమాట. అసలు వర్చువల్ అసిస్టెంట్ అంటే ఏం చేస్తారంటే, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్లకుండా తమ ఇంటి నుంచే క్లయింట్కి సపోర్ట్ అయితే చేస్తారనమాట. ఉదాహరణకు ఈమెయిల్స్ చెక్ చేయడం కానీ, వాటికి రిప్లై ఇవ్వడము, అలాగే మీటింగ్స్ షెడ్యూల్ చేయడము. ఆ పర్సన్, మన బిజినెస్ పర్సన్ మనకి వర్చువల్ అసిస్టెంట్ అనుకో, మనము దానికి మీటింగ్స్ షెడ్యూల్ చేయొచ్చు. వాళ్ళ సోషల్ మీడియా పేజీలని మేనేజ్ చేయొచ్చు. వాళ్ళు ఎక్కడన్నా బయట తిరుగుతుంటే పొలిటికల్ లీడర్లు కూడా అడుగుతుంటారు వర్చువల్ అసిస్టెంట్ల కోసం అని చెప్పి. అలాంటి వాటికి ఇప్పుడు బయట మామూలుగా వీడియో ఎడిటింగ్ అన్నీ నేర్చుకున్న వాళ్ళు చేసే వాళ్ళైతే ఎక్కువ తీసుకుంటారు. అలాగే మీలాంటి వాళ్ళు అయితే కొంచెం తక్కువలో చేసేయచ్చు వాళ్ళకి. ఇంకా మీటింగ్ షెడ్యూల్ చేయడం కానీ, తర్వాత డేటా ఎంట్రీ చేయడం, వాళ్ళకి సంబంధించినవి, కస్టమర్ సర్వీస్ కాల్స్ ఏమైనా ఉంటే ఆ కస్టమర్కి సంబంధించి మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం ఇంట్లో నుంచి చేసుకోవచ్చు అనమాట వర్చువల్ అసిస్టెంట్గా. మన గృహిణులకు మేనేజ్మెంట్ స్కిల్స్ సహజంగానే ఉంటాయి. ఇంటిని కానీ, బడ్జెట్ని కానీ, పిల్లల షెడ్యూల్ని చాలా చక్కగా మేనేజ్ చేస్తారు కాబట్టి ఇవే స్కిల్స్ అక్కడ ఉపయోగపడతాయి. అందుకే ఈ జాబ్లో ఈజీగా వాళ్ళు రాణించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ కోసం ఎక్కడ వెతకాలి మరి వర్చువల్ అసిస్టెంట్ల కంటే? అప్వర్క్లో ఉంటాయి, ఫెవరర్లో ఉంటాయి. ఈ రెండు ప్లాట్ఫామ్లో కూడా వర్చువల్ అసిస్టెంట్స్ అని వెతికితే వేల కొద్ది జాబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఫ్లెక్స్ జాబ్స్, ఇక్కడ కూడా వెరిఫై చేసినా కూడా మీకు వర్చువల్ అసిస్టెంట్స్ జాబ్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. సోషల్ మీడియాలో లింక్డ్ఇన్, ఫేస్బుక్ గ్రూపులలో కూడా చాలా చిన్న వ్యాపారులు ఎవరైనా ఉంటే వాళ్ళు వర్చువల్ అసిస్టెంట్ కోసం అని పోస్టులు పెడుతుంటారు. ఇందులో సాధారణంగా గంటల లెక్కన పేమెంట్ అనేది ఉంటుంది అనమాట. మొదట్లో గంటకు 500 నుంచి 1000 రూపాయల వరకు సంపాదించవచ్చు. మీ స్కిల్స్, అనుభవము, మీరు చేస్తున్న పనిని బట్టి మీ రేట్ని పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము 3 సూపర్ ఐడియాలు చూసాము. ఇప్పుడు చెప్పినటువంటివి అన్నీ కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా. కొంచెమైనా మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఇంకొక ఎంకరేజ్మెంట్ ఏంటంటే, ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వేరే వాళ్ళకి కూడా, మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం 4వ ఐడియాకి వద్దాం. 4వది ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఇది చాలామంది నోళ్ళలో వినే ఉంటారు మీరు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేయడం అనమాట. అంటే మన ద్వారా ఎవరైనా ఆ ప్రోడక్ట్ కొంటే మనకు కొంత కమిషన్ అనేది వస్తుందన్నమాట. దీనికోసం మీరు సొంతంగా ప్రోడక్ట్ ఇంట్లో తయారు చేయాల్సిన అవసరమే లేదు, స్టాక్ పెట్టాల్సిన అవసరం లేదు, డెలివరీ గురించి అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక బ్లాగ్ కానీ లేదా యూట్యూబ్ ఛానల్ కానీ మీకు ఉందనుకోండి, మీరు ఒక ఫోన్ గురించి రివ్యూ చేసి దాన్ని కొనడానికి అమెజాన్ లింక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా బుక్స్కి పెడతా కదా, అవి చిన్న చిన్న కమిషన్లు వస్తాయి. కొంచెం ఎక్కువ భారీగా చేసేవాడికి ఎక్కువ కమిషన్లు వస్తాయి అనమాట. ఎవరైనా లింక్ చేసే ఫోన్ కానీ కొంటే మీకు అమెజాన్ నుంచి కొంత కమిషన్ అయితే వస్తుంది. అంతే, ఇది సింపుల్ అనమాట. ప్యాసివ్ ఇన్కమ్గా సోర్స్గా అయితే ఇది మారుతుంది. అంటే మీరు ఒక్కసారి కంటెంట్ క్రియేట్ చేసి లింకులు పెడితే మీరు నిద్రపోతున్నా కూడా ఆ డబ్బులు అనేవి ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఇక ఇవి ఈ మొదలు పెట్టడానికి ఉన్నటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే, అఫిలియేట్ మార్కెటింగ్ మొదలు పెట్టడానికి ఫస్ట్ ఉన్నది అమెజాన్ అసోసియేట్స్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అఫిలియేట్ ప్రోగ్రాము. ఇక్కడ దొరకని వస్తువు అంటే ఉండదు, కాబట్టి అమెజాన్లో ఉంటుంది. ఇది అమెజాన్ వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ దొరుకుతుంది, అసోసియేట్స్ అని కొడితే అది. తర్వాత క్లిక్ బ్యాంక్ అని ఒకటి ఉంది. ఇది ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ ప్రోడక్ట్స్, ఈ బుక్స్ కానీ ఆన్లైన్ కోర్సులకు కానీ ఫేమస్ ఇది క్లిక్ బ్యాంక్. ఇక్కడ కమిషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ కొన్నిసార్లు కంపెనీలు తమ అఫిలియేట్ ప్రోగ్రాంలు మేనేజ్ చేయడానికి ఫ్లెక్స్ జాబ్స్ అనే జాబ్ వెబ్సైట్లలో ఏం చేస్తారంటే అఫిలియేట్ మార్కెటర్ అని జాబ్ రోల్స్ కోసం కూడా వీళ్ళు వెతుకుతుంటారు. ఇది ఇంకా మనకి ఇక ఎర్న్ కరో ఉంది, ఐఎన్ఆర్ డీల్స్ ఉంది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. ఆదాయం పూర్తిగా మీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్లో. మొదట్లో తక్కువగా ఉన్నా కానీ మీ ఫాలోవర్స్ పెరిగిన కొద్దీ మీకు ఉన్నటువంటి వెబ్సైట్లో కానీ, మీకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కానీ ఫాలోవర్స్ పెరిగిన కొద్దీ వేలల్లో సంపాదించే అవకాశం ఉంది. దీనికి కావాల్సింది ఏంటంటే ఓపిక ఉండాలి, నిలకడగా మనం ప్రయత్నం అయితే చేయాలి. ఇది మాత్రం కాదు, మన చేతి వంటతోనే వ్యాపారం మొదలు పెట్టవచ్చు. మరి అలాంటి అదిరిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అదే మనం
చెప్పుకోబోయేటువంటి 5th ఐడియా హోమ్ బేకింగ్ లేదా కుకింగ్ బిజినెస్ అనమాట. ఇది మీకు వంట చేయడం లేదంటే బేకింగ్ చేయడం అంటే ప్రాణం అనుకోండి. మీ చేతి వంట అదుర్స్ అని చెప్పి మీ ఇంటి వాళ్ళు ఎప్పుడు మెచ్చుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఆ టాలెంట్ని మీరు వ్యాపారంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా క్వాలిటీ అయినటువంటి ఇంట్లో తయారు చేసినటువంటి హోమ్ మేడ్ హెల్తీ ఫుడ్ కోసం అని చెప్పేసి చాలామంది అయితే చూస్తున్నారు. మీరు కేకులు కానీ కుకీలు కానీ స్నాక్స్ కానీ ఇలా రోజువారీ భోజనం కూడా చేసి అమ్మడానికి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇది గృహిణులకి చాలా బెస్ట్ ఆప్షన్. మీ వంటగదిలోనే వేరే ఎక్కడో తీసుకోవాల్సిన అవసరం, మీ వంటగదిలోనే ఇది స్టార్ట్ చేయొచ్చు. పెద్దగా పెట్టుబడి కూడా దీనికి అవసరం అనేది ఉండదు. మీ టైంని బట్టి ఆర్డర్లు తీసుకోవచ్చు. మరి మీ ప్రొడక్ట్స్ ఎలా అమ్మాలి అంటే, ప్రొడక్ట్స్ అమ్మాలి కదా, మరి ఫుడ్ చేసుకున్న ఫుడ్ ఎలా అమ్మాలంటే ఫస్ట్ మీకున్నటువంటిది సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ ఒక పేజ్ క్రియేట్ చేసి మీరు చేసినటువంటి వంటకాల ఫోటోలు కానీ అందంగా తీసి వాటిలో పోస్ట్ చేయండి. తర్వాత ఇట్సీ అని ఉంది, ETSY. ఇది మీరు చేసేటువంటి కుకీస్ కానీ స్నాక్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్ని ప్యాక్ చేసేసి చేస్తుంటే ఇట్సీ లాంటి ప్లాట్ఫామ్లో ఒక స్టోర్ ఓపెన్ చేసి అమ్ముకోవడానికి అవకాశం ఉంది. తర్వాత స్విగ్గీ, జొమాటో, ఇక్కడ మీరు ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, కొంచెం బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ మీరు రిజిస్టర్ చేసుకుంటే మీ ఏరియాలోంచి మీకు ఎక్కువ డెలివరీలు ఎక్కువ మందికి రీచ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంట్లోనే మొదలు పెట్టవచ్చు దీన్ని. ఇక వాట్సాప్, మీ ఏరియాలో అపార్ట్మెంట్ కానీ కమ్యూనిటీ గ్రూపులో కానీ మీ మెనూ అనేది షేర్ చేసి ఆర్డర్లు కూడా తీసుకోవచ్చు. నేను పనిచేసినప్పుడు ఆఫీస్లో పనిచేసినప్పుడు ఒక ఆఫీస్ బాయ్ ఉండేవాడు. అతను ఏం చేశాడంటే తర్వాత ఈ కోవిడ్కి ముందు ఏం చేశాడంటే ఆ ఉద్యోగం మానేసి, ఆఫీస్ బాయ్ ఉద్యోగం మానేసి ఇది పెట్టుకున్నాడు శుభ్రంగా. ఆ పక్కన అపార్ట్మెంట్కి వాళ్ళందరికీ వెళ్ళి కన్సల్ట్ అయ్యి వాళ్ళతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశాడు. ఇక వాళ్ళు వాట్సాప్ నాకు మెనూ ఇవాళ ఇది ఉంది అని చెప్పి పెట్టేస్తాడు. ఇవాళ ఇది చేస్తున్నా, ఇడ్లీలు చేస్తున్నా, బోండాలు చేస్తున్నా, పూరీలు చేస్తున్నా అని పెడతాడు. ఏదో పెడితే వెంబటే దాని కింద ఆర్డర్లు అనేవి వస్తుంటాయి అనమాట. ఆ ఆర్డర్లు బట్టి ఆర్డర్లకి వాళ్ళకి ఇస్తుంటాడు. అలా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా FSSAI ఈ లైసెన్స్ అనేది మస్ట్గా తీసుకోవాలి, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళది. ఇది తెలుసుకుంటే మంచిది కాదు, కానీ చట్ట ప్రకారం తప్పనిసరిగా అవసరం కాబట్టి లైట్ తీసుకోవద్దు. చిన్నగా మొదలుపెట్టినా సరే నెలకు లక్షల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగిన హోమ్ చెప్పులు కూడా చాలామంది ఉన్నారు. మన కళ్ళ ముందే బిల్డింగ్లు కడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు లైసెన్స్ కూడా తీసుకోండి. స్టార్టింగ్లో చిన్న స్టార్ట్ చేసినా కానీ తర్వాత కంపల్సరీగా లైసెన్స్ అయితే తీసుకోండి. 6th ఐడియా ఏంటంటే ఆన్లైన్ కోచింగ్ లేదా కన్సల్టెంట్. ఈ కన్సల్టింగ్ అంటే మీరు ఏదైనా ఒక రంగంలో ఎక్స్పర్ట్ అనుకోండి, ఉదాహరణకు యోగా టీచరు, లేదంటే ఫిట్నెస్ ట్రైనర్, లేదా న్యూట్రిషన్లు, లేదా బిజినెస్ కన్సల్టెంట్స్, తర్వాత కెరీర్ కౌన్సిలర్ కానీ, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్లో మీకు మంచి గ్రిప్ ట్యూటర్ లాగా చెప్పడానికి లెసన్స్ చెప్పగలరు యూట్యూబ్లో చెప్పినట్టుగా. ఇలాంటి మీకున్నటువంటి నాలెడ్జిని, మీ అనుభవాన్ని ఇతరులకు ఆన్లైన్లో నేర్పించడం ద్వారా, సలహాలు ఇవ్వడం ద్వారా సూపర్గా సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. కరోనా తర్వాత ఈ ఆన్లైన్ కోచింగ్కి డిమాండ్ అనేది విపరీతంగా పెరిగింది కాబట్టి జనం కూడా హెల్త్, కెరీర్, పర్సనల్ గ్రోత్ మీద చాలా శ్రద్ధ పెడుతున్నారు. అయితే ఈ ఆన్లైన్ ట్యూటరు కోచింగ్కి ఎట్లా ప్రారంభించాలంటే మీ స్కిల్స్ని ఐడెంటిఫై చేయండి. ముందు మీకు ఏ విషయంలో మంచి నాలెడ్జ్ ఉంది, మీరు చెప్పగలరు అనుకున్నారు, దాన్ని డిసైడ్ అవ్వండి. మీ టార్గెట్ ఆడియన్స్ని ఎంచుకోండి. మీరు ఎవరికి హెల్ప్ చేయాలనుకుంటారో అక్కడ క్లియర్గా ఉండండి. అంటే ఉదాహరణకు బరువు తగ్గాలనుకున్న మహిళలకి, లేదా ఉద్యోగం మారాలనుకున్నారు, లేదా యోగా చెప్పాలనుకుంటున్నారు, ఇట్లాంటి వాళ్ళకి. ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయంటే టీచబుల్ అని ఉంది. ఇది మీరు ఒక కోర్సును క్రియేట్ చేసి అమ్మాలనుకుంటే ఈ టీచబుల్ లాంటివి చాలా హెల్ప్ అవుతాయి యాప్లో. లేదంటే క్లాస్ ప్లస్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది. క్లాస్ ప్లస్ కావాలనుకుంటే నాకు 703-6813-703 703-6813-703 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ కూడా ఆ క్లాస్ ప్లస్లోనే ఉంది. నేను కూడా హెల్ప్ చేస్తాను మీకు. అందులో ఏ కోర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ కోర్సులు క్రియేట్ చేయొచ్చు, యోగాకి సంబంధించినవి కానీ, మ్యూజిక్ కానీ, ఇట్లాంటి ఏదైనా చేయొచ్చు అనమాట. లైవ్లు చేసుకోవచ్చు, ఆఫ్లైన్ పెట్టుకోవచ్చు, వీడియోలు పెట్టుకోవచ్చు. కోర్సు మనం పేమెంట్లు కూడా మన ఇష్టం వచ్చినట్టు మేనేజ్ చేసుకోవచ్చు. వాళ్ళు చిన్న కమిషన్ తీసుకుంటారు. కాబట్టి ఇక లింక్డ్ఇన్లో ప్రొఫెషనల్ కన్సల్టింగ్ కోసం అని చెప్పేసి లింక్డ్ఇన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. అలాగే జూమ్ కానీ, గూగుల్ మీట్లు కానీ, 1-on-1 కోచింగ్ ఉంటాయి కదా సెషన్స్ కోసం, ఈ సింపుల్ టూల్స్ అయితే మీకు సరిపోతాయి అనమాట. ఇక ఆదాయం ఎట్లా ఉంటుంది అంటే ఆదాయం చాలా ఎక్కువగా సంపాదించే ఛాన్సెస్ ఉంటాయి. మీ ఫీల్డ్లో మీకు మంచి పేరు, అనుభవం అట్లాంటివి వస్తే మీ ఆదాయం చాలా ఎక్కువగానే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంటి నుంచే డబ్బులు సంపాదించడానికి ఇన్ని మంచి మార్గాలు ఉన్నాయో, ఏదో ఎవరో పెట్టారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని అప్లై చేయకండి. మీరు అప్లై కాదు, మీ అంతటా మీరు నేను చెప్పినటువంటి 6 ఐడియాల్లో ఏది మీకు బాగుందనిపిస్తే దాన్ని ఫాలో అవ్వడానికి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లు కూడా చెప్పా కాబట్టి ఆ వెబ్సైట్లో మీరు క్లిక్ చేయండి. దాని లింక్లన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతా, దాని ప్రకారం వెళ్ళండి. అప్పుడు మీకు జెన్యూన్గా ఉంటాయి. ఇవన్నీ కూడా జెన్యూన్ ఐడియాలే. ఒక్కసారి ఏమేమి చెప్పానో ఒకసారి చెప్తాను. కంటెంట్ రైటింగ్ రాయడం ఇష్టం ఉన్న వాళ్ళకి
ఉపయోగపడుతుంది. ఆన్లైన్ ట్యూటరింగ్ మీ నాలెడ్జ్ని పంచుతూ మీరు సంపాదించవచ్చు. వర్చువల్ అసిస్టెంట్లు మీ ఆర్గనైజింగ్ స్కిల్స్తో ఇన్కమ్ సంపాదించవచ్చు. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ పెట్టుబడి లేకుండా కమిషన్ సంపాదించవచ్చు. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హోమ్ బేకింగ్, కుకింగ్ మీ వంట టాలెంట్తో బిజినెస్ చేసుకోవచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసరికి లాస్ట్ ఆన్లైన్ కోచింగ్ మీ నైపుణ్యంతో ఇతరులకి దారి చూపించవచ్చు. ఇలా ఈ మార్గాలను కూడా నేను చెప్పినటువంటి 6th రూట్స్ కూడా 100% జెన్యూన్. కాకపోతే గుర్తుంచుకోమండి, ఏది కూడా ఒక్క రాత్రిలో మిమ్మల్ని కోటీశ్వరులు అయితే చేయగలదు. చాలా కష్టం అనేది ఉంటుంది. ప్రతి పని కూడా టైం కావాలి, ఓపిక కావాలి, కష్టం అనేది ఉంటుంది. మీకు ఫేమస్ అయ్యేదాకా మీకు నచ్చినటువంటి రూట్ని ఎంచుకొని దాని గురించి ఇంకా రీసెర్చ్ చేసి ఈరోజే మీ ఫస్ట్ స్టెప్ వేయండి. గుర్తుంచుకొని ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని హెల్ప్ అయిందని చెప్పేసి నేనైతే నమ్ముతాను. ఈ 6 ఐడియాల్లో మీది ఏది బాగా నచ్చిందో లేదా ఏది ట్రై చేయాలనుకుంటున్నారనేది మీరు కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో, ముఖ్యంగా ఎవరైతే ఇంటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. మీరు చేద్దామనుకున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ దీంట్లో లేకపోతే దాన్ని కామెంట్లో అడగండి. నేను దాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను కంపల్సరీగా వీడియో చేస్తాను మీకోసం అని చెప్పి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోలు కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే మన తెలంగాణ ఇన్కమ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, అంతవరకు బై. థ్యాంక్ యూ.